హాయ్ గైస్, ఈరోజు నంది హిల్స్కి వెళ్ళాం. ఇది బెంగళూరుకి దగ్గరలోనే ఉంటుంది. 2 hours అలా జర్నీ టైం పడుతుంది. అయితే బెంగళూరులో ఉన్న వాళ్ళు ఈ నంది హిల్స్ చూడడానికి చాలా ఎక్కువగా వస్తారు. వీకెండ్స్ లో అయితే చాలా కష్టం, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి పీస్ఫుల్ గా ఉంటది. క్లైమేట్ ఇంకా నేచర్ అప్పుడప్పుడు వెళ్తే చాలా బాగుంటది. ఇది హిల్ స్టేషన్ కాబట్టి చాలా కూల్ గా ఉంటది. సమ్మర్ లో ఎలా ఉంటుందో గానీ వింటర్ లో మాత్రం చాలా బాగుంటది. పొద్దున్నే మార్నింగ్ 6:30కి డోర్ ఓపెన్ చేసి చూస్తే క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఈ క్లైమేట్ ని చూడడానికి చాలా మంది అయితే ముందుగానే వచ్చి రూమ్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు. స్నో ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ క్లైమేట్ లో ఇలా మంచులో నిలబడి ఉంటే అచ్చం ఊటీలోనో కొడైకెనాల్లోనో ఉన్న ఫీల్ వస్తుంది. అంత బాగుంది. కానీ బెంగళూరుకి దగ్గరలోనే ఉంటది అనమాట ఈ నంది హిల్స్. మీరు కూడా ట్రై చేయండి. స్పెషల్లీ ఫోటో షూట్స్ కి అయితే ఇంకా బాగుంటది. ఇంకా వీడియోస్ కోసం అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పగలను. చాలా అంటే చాలా బాగుంటది. ఇంత మార్నింగ్ కష్టపడి జర్నీ చేసి వచ్చేది ఇక్కడ ఈ క్లౌడ్స్ ఇంకా ఈ ఫాగీని చూడడం కోసమే. అసలు ఈ మంచులో ఏం కనిపించట్లేదు. కాకపోతే ఇక్కడ వ్యూ పాయింట్ చూడడానికి చాలా బాగుంటది అనమాట. హిల్స్ లో కాబట్టి ఆ సరౌండింగ్ మొత్తం క్లైమేట్ ఇంకా విలేజెస్ ప్రతిదీ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. వీడియోస్ లో నవ్వుతూ ఉన్నా గానీ నేనైతే ఈ చలికి అస్సలు తట్టుకోలేకపోయినాను. అంత చలిగా ఉంది. ఇంకా స్నో అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. ఎంత పెద్ద గాయాన్నైనా అది హీల్ చేయడానికి నేచర్ వల్లే అవుతుంది అనిపిస్తుంది. నిజమే కదా. ఇంకా ఇప్పుడు ఇక్కడ మెయిన్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడైతే క్లౌడ్స్ అనేది క్లారిటీగా కనిపిస్తాయి సన్ రైజ్ వచ్చినప్పుడు. ఇక్కడికైతే వెళ్తున్నాము. ఆల్రెడీ మాకన్నా ముందు చాలా మంది వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇంత దగ్గర నుంచి ఈ స్నో చూడడం ఇదే ఫస్ట్ టైము. అసలు ఏం కనిపించట్లేదు అనమాట. అయినప్పటికీ ఈ ఫాగీలో ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే సన్ రైజ్ వచ్చిన వెంటనే క్లౌడ్స్ అనేది సూపర్ ఉంటది అనమాట. ఆ క్లౌడ్స్ చూడడానికి ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. బట్ అది మాత్రం ఆ సన్ రైజ్ మీదే డిపెండ్ అయ్యి. ఇంకా మేము కూడా ఈ వ్యూ పాయింట్ కి వచ్చి అలా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఈ స్నోలో అసలు ఏ ఫొటోస్ సరిగ్గా రాలేదు. వీడియోస్ అయితే ఓకే అలా బాగానే వచ్చాయి అనుకోండి. నేను ఇన్స్టాలో చూసిన క్లౌడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే ఆ వ్యూ పాయింట్కి వెళ్ళి చూస్తే అక్కడ మార్నింగ్ సన్ రైజ్ లేదు కాబట్టి మొత్తం స్నోనే. కానీ ఈ రోజు అయితే కొద్దిగా ఫాగీ ఎక్కువే ఉందన్నారు. మెయిన్ వ్యూ పాయింట్ అయితే ఇదే. అందుకే డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చేసాము. మేమందరం ఎదురు చూస్తున్న ఆ క్లౌడ్స్ కోసం సన్ రైజ్ అయితే వచ్చింది. కానీ వచ్చినట్టే వచ్చి మళ్ళీ మాయమైపోయింది. సరే చూద్దాం, ఎంతసేపు అయినా వెయిట్ చేసి మరి ఈ క్లౌడ్స్ ఈ రోజు చూసే వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యి ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటే సన్ రైజ్ ఏమో మాతో ఆటలు ఆడుకుంటూనే ఉంది. ఏదో అలా కొన్ని స్టిల్స్ ఇచ్చి కొన్ని వీడియోస్ తీసుకుందాం అట్లా అనుకున్నా. కాకపోతే మండే వెళ్ళాం మేము. అయినప్పటికీ చాలా మంది ఉన్నారు. ఇంకా నా వెనకైతే ఫుల్ స్నో ఉందన్నమాట. కానీ అది ఫొటోస్ వీడియోస్లో ఎలా అనిపిస్తుంది అంటే ఏదో ఒక వైట్ బ్యానర్ వేసినట్టు అనిపిస్తుంది. ఇంకా ఎంతసేపటికి ఈ క్లౌడ్స్ రావట్లేదు అనేసి ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చాము. ఇది బస్ స్టాండ్. ఇక్కడే ఎదురుగా అయితే మనకి ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటుంది. ఇంకా రెస్టారెంట్ కూడా ఒకటి ఉంటుంది. ఇంకా స్నాక్స్ కూడా దొరుకుతాయి అనమాట. ఈ హిల్ స్టేషన్ లో ఫుడ్ అయితే ఉంటుంది అవైలబుల్. ఈ హిల్ స్టేషన్ లో మనం ప్లేసెస్ అన్ని చూసిన తర్వాత ఇక్కడికే డైరెక్ట్ గా బస్సెస్ అయితే వస్తాయి. ఇక్కడ నుంచి కూడా మనం కిందకి వెళ్ళచ్చు. కొద్దిగా సన్లైట్ అయితే రావడం స్టార్ట్ అయింది. దానివల్ల ఇంకా స్నో అయితే తగ్గిపోతూ. ఈ పార్క్ ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. మేము వెళ్ళింది మండే కదా, అసలు ఎవరుంటారులే అనుకున్నాము. అయినప్పటికీ చాలా మందే ఉన్నారనమాట. మండేనే ఇలా ఉంటే ఇంకా వీకెండ్స్ ఇంకా ఫుల్ ఉంటుంది అనమాట. మీ అందరికీ తెలిసిన మా బుడ్డోడైతే ఫుల్ షాక్ లో ఉన్నాడు. ఏంటి మా మమ్మీ ఇక్కడికి తీసుకొచ్చింది అన్న. నేను వేసుకున్న ఈ టాప్ గురించి కొన్ని కమెంట్స్ వచ్చాయి. లింక్ పంపిస్తారా, ఎక్కడ తీసుకున్నారు, షేర్ చేయండి లింక్ అనేసి. నేనైతే ఇది స్టోర్కి వెళ్ళి తీసుకున్నానండి. అందుకే మీకు లింక్ షేర్ చేయలేకపోయాను. ఇంకా మేమైతే అన్ని చోట్లకి వెళ్ళలేదు, కానీ నేను వెళ్ళిన కొన్ని ప్లేసెస్ అయితే మీతో షేర్ చేశాను. ఇంకా ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా ఇలానే ఉంటుంది అనమాట. స్నో మొత్తము ఇలా చుట్టూ చెట్లు అంతా ఇలానే ఉంటుంది అనేసి ఇదంతా మొత్తం క్యాప్చర్ చేసుకున్నాం. మేము ఎంతవరకు వెళ్ళామో అంతవరకు. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ 2 రెస్టారెంట్స్ అయితే ఉంటాయి, అంతకు మించి వేరే ఏవి ఉండవు. అందులోన ఈ మయూరా రెస్టారెంట్ అయితే ఓన్లీ నైట్ మాత్రమే ఫుడ్ ఉంటుంది. ఇంకా డే అంతా ఇంకో రెస్టారెంట్లో ఉంటుంది. ఇవి 2 ఆపోజిట్లోనే ఉంటాయి. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి సన్ రైజ్ రెస్టారెంట్కి వచ్చాము. ఇది మార్నింగ్ 7 నుంచి నైట్ 7 వరకు ఓపెన్లో ఉంటుంది. తర్వాత క్లోజ్ అవుతుంది. మ్యాక్సిమం నైట్ స్టే చేసే వాళ్ళందరికీ మయూరా రెస్టారెంట్ నుంచి ఫుడ్ అయితే వస్తుంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత సన్లైట్ కొద్దిగా వచ్చింది. సరే అని ఇంకా మా బాబుని వదిలితే నడవడం కూడా రావట్లేదు ఈ చలిలో. అంత కష్టంగా ఉంది. ఈ 1 month వాళ్ళ నాన్నని చాలా మిస్ అయ్యాడు అనమాట. వాళ్ళ నాన్నకి ఎంత దూరం అయ్యాడో నాకైతే చాలా దగ్గర అయిపోయాడు. ప్రతిదీ నాతోనే షేర్ చేస్తున్నాడు అనమాట. ఇంకా వాళ్ళ నాన్న ఎలా నడుస్తూ ఉన్నాడో అలానే నడుస్తూ ట్రై చేస్తున్నాడు. ఈ చిన్న ట్రిప్ అయినా సరే ఇందులో ఉన్నంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మనసు ప్రశాంతంగా
లాగా అనిపించింది. అసలు ఏది గుర్తులేదండి, అంత హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేనైతే. ఈ ఫాగ్ లో ఒక్కరే నడుచుకుంటూ వెళ్తుంటే ఎంత బాగుందో కదా చూడ్డానికి. అలానే రీల్స్ అయితే చాలా మంది రీల్స్ చేశారనమాట ఈ వ్యూ పాయింట్ లో. ఇక్కడ చూసిన ఫొటోస్ వీడియోస్ అందరూ తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు ఈరోజు ఫాగ్ కొంచెం ఎక్కువగానే ఉండడం వల్ల. ఇంకా ఇక్కడ కార్ పార్క్ చేయడానికి కూడా పెద్ద ఆప్షన్స్ అంటూ ఏం లేవు, డైరెక్ట్ గా ఇక్కడ రోడ్డు మీదే పార్క్ చేయాలి రూమ్ లో స్టే చేయాలి అనుకున్న వాళ్ళైతే. ఇప్పుడు మేము తీసుకున్న రూమ్స్ ఎలా ఉన్నాయి అనేసి చూపిస్తాను. హిల్ స్టేషన్ లో ఉన్నాయి కాబట్టి ఇవి మరీ కొంచెం పాతగా ఉన్నాయి, ఎప్పుడో కట్టినవి కాబట్టి మరీ అంత కొత్తగా అయితే రూమ్స్ ఏం లేవు. హిల్ స్టేషన్ లో ఉన్న రూమ్స్ అయితే చూపిస్తాను అనమాట, జస్ట్ బయట నుంచి మాత్రమే. ఇదైతే ఎంట్రెన్స్. మేమైతే నెహ్రూ బ్లాక్ లో ఉన్నాము. సీరియస్ గా చెప్తున్నా గైస్, నాకైతే ఈ రూమ్ షేర్ చేయాలని కూడా అనిపించలేదు, అందుకే వీడియో కూడా తీయలేదన్నమాట రూమ్ లోపల ఎలా ఉంది అనేసి. అన్ని రూమ్స్ ఇలానే ఉన్నాయో లేదో తెలుసుకోకుండా వీడియో పెట్టడం కరెక్ట్ కాదనేసి తీయలేదు. బట్ బయట నుంచి అయితే నెహ్రూ బ్లాక్ ఇలా ఉంది, చాలా ఇయర్స్ ముందు కట్టారు కాబట్టి ఇవి మరీ ఓల్డ్ గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ అయితే నెహ్రూ బ్లాక్ అనేసి నేమ్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ నెహ్రూ గారి స్టాచ్యూ అయితే ఉంది. కానీ ఇక్కడ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, క్లీన్ గా ఉండడం కానీ, ఇంకా పార్క్, ఇంకా ఈ గ్రాస్ ప్రతిదీ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తూ. ఇక్కడైతే చాలా వీడియోస్ తీసుకోవాలనిపించింది, కాకపోతే చాలా మంది ఉన్నారు కాబట్టి మరి ఇబ్బంది పెట్టకూడదు అనేసి మేమైతే ఇంకా అలా వచ్చేసాం. ఇంత స్నో ఉన్నప్పటికీ సన్లైట్ రాగానే వితిన్ మినిట్స్ లో అయితే చాలా క్లియర్ అయిపోయింది. ఎంత నార్మల్ గా ఉందంటే క్లైమేట్ ఇలా అయిపోయింది. ఇంకా వ్యూ పాయింట్ మొత్తం చూసిన తర్వాత మేము ఇంకా కిందకైతే వచ్చేసాము రిటర్న్ వెళ్ళడానికి. ఇంకా వచ్చే దారిలో ఇక్కడైతే ఫిషెస్ ఉన్నాయి. మా హస్బెండ్ ఇంతకు ముందే ఈ వ్యూ చూసారు కాబట్టి చెప్పారనమాట, ఇందులో ఫుల్ వాటర్ ఉంటుంది, ఫిషెస్ ఎక్కువ ఉంటాయని. కానీ ఈసారి మళ్ళీ అంత ఎక్కువైతే లేవు, వాటర్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. బెంగళూరులో ఈ మధ్య వర్షాలు చాలా తక్కువయ్యాయి కాబట్టి మరి వాటర్ చాలా తక్కువైపోయింది ఇందులో అయితే. ఇంకా ఫిషెస్ జస్ట్ ఉండడానికైతే కొద్దిగా వాటర్ ఉంది. ఈసారి మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే నంది హిల్స్ కి ఖచ్చితంగా వెళ్ళండి గైస్, అంత బాగుంటది. బ్యాచులర్స్ అయినా కపుల్స్ అయినా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా బాగుంటుందనే చెప్పగలను. ఈ చిన్న ట్రిప్ ని ఫినిష్ చేసుకొని మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్. అందరికీ బాయ్ బాయ్.